వర్క్ బోర్డుకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త చట్టం ఏదైతే ఉందో, పాత చట్టానికి చేసిన అమెండ్మెంట్స్ తోటి కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ కానీ, వర్క్ బోర్డు కానీ అండ్ చాలామంది ముస్లింలు కానీ ఈ చట్టానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అండ్ సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా వేశారు. ఆ పిటిషన్స్ మీద ఇప్పుడు కపిల్ సిబల్ లాంటి పెద్ద లాయర్ దాంట్లో వర్క్ బోర్డుకి సపోర్ట్గా వాదిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కలిసి అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమెండ్మెంట్స్లో చాలా పెద్ద అమెండ్మెంట్ ఏంటి అంటే వక్ఫ్ బోర్డ్స్లో ముస్లిమేతరులని అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని కూడా నియమిస్తామని చెప్పింది. దీనికి వ్యతిరేకంగానే వాళ్ళందరూ కూడా సీరియస్ అవుతున్నారు. అసలు వక్ఫ్ అనేది ముస్లింలకు సంబంధించిన ఒక బోర్డు, ఆ బోర్డులో మీరు ముస్లిమేతరులని ఎలా నియమిస్తారు అని అడుగుతున్నారు. అలాగే వాళ్ళు ఇంకొక కౌంటర్ క్వశ్చన్ ఏమేస్తున్నారంటే, ముస్లింలకు సంబంధించిన ఒక బోర్డులో మీరు ముస్లిమేతరులని అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని పెడతాం అంటున్నారు కదా, అలాగే మీరు మీ హిందూ బోర్డ్స్ ఉన్నాయి, టీటీడీ బోర్డు ఉంది, ఇలాంటివి వాటిలో కూడా హిందూయేతరుల్ని నియమిస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే నాది ఇక్కడ చిన్న క్వశ్చన్ అనమాట. అదేంటంటే, మన టీటీడీ బోర్డు ఉంది, హిందువులది టీటీడీ బోర్డు ఉంది, ఇలాగే చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్లో హిందూయేతరులు నియమిస్తారా లేదా అనేది పక్కన పెడితే, ఈ బోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎండోమెంట్ శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ టెంపుల్స్కి కానీ ఈ బోర్డుకి కానీ ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం మొత్తం ఎటుపోతుంది, ఆ ఆదాయం ఎలా ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖ ఉంటుంది. ఈ రెండు కూడా దీన్ని కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ మానిటర్ చేస్తూ ఏమన్నా అవినీతి కనపడిందంటే దాని మీద క్విక్ యాక్షన్ తీసుకుంటాయి, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాయి. అండ్ దీనికి సంబంధించిన స్టేట్లో మినిస్టర్స్ కూడా ఉంటారు. అలాగే వక్ఫ్ కూడా ఒక బోర్డు కదా, ఒక స్పెషల్ మినిస్టర్ పెట్టేసి ఆ మినిస్టర్ ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా ఉండని, ఆ మినిస్టర్కి వక్ఫ్ శాఖ ఇచ్చేసి ఎండోమెంట్ శాఖలాగే వక్ఫ్ శాఖ ఒకటి పెట్టి దాని ఆస్తులు, ఆదాయాలు అండ్ ఖర్చులు మొత్తం లెక్కలు తీస్తే బయటికి సూపర్గా ఉంటుంది కదా.